జిల్లా జగ్గంపేటకు చెందిన పాలచర్ల నాగేంద్ర చౌదరి అన్నవరం దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేటలోని 4 మండలాల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ఉదయం నుంచే స్థానిక రావులమ్మ తల్లి ఆలయం వద్దకు చేరుకున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ, పాలచర్ల నాగేంద్ర చౌదరి కలిసి రావులమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వందలాది కార్లు, మహిళా భక్తులతో కూడిన బస్సులతో అన్నవరం చేరుకుని ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. అన్నవరం ఈవో ఆధ్వర్యంలో నూతన ధర్మకర్తల మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ అన్నవరం దేవస్థానం విశిష్టత కలిగిన పవిత్ర క్షేత్రమని, ఆలయ చరిత్రపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అన్నారు. జ్ఞాన వినయంగాను భయాభిమాన రాగద్వేష రహితత్వాలను పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహించగలని మరియు 1987 ఆంధ్రప్రదేశ్ దేవాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టం ముందు పొందుపరిచిన నియమములను అందువల్ల నిబంధనలను శిరసావహించగలని దైవ సాక్షిగా మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రభావాన్ని మరింత ప్రజల మీద బాధ్యతలు తీసుకున్నటువంటి నూతన సభ్యులందరికీ కూడా, ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ సత్యనారాయణ స్వామి యొక్క మీరు ఎవరైతే పాలక వర్గం ఉన్నారో, ఈ పాలక వర్గం స్వామి వారి యొక్క విశిష్టతను కానీ, ఇక్కడ వెలిసినటువంటి సందర్భాలు కానీ, దాని యొక్క పూర్వపరాలు కానీ ముందుగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే ఎక్కడ ఏ బాధ్యతను నిర్వర్తించాలనుకున్నా ఆ నిర్వర్తించేటటువంటి బాధ్యత పూర్తి అవగాహన ఉన్నప్పుడు సక్రమంగా నిర్వర్తించగలుగుతాం. అంతేగాని ఏదో ప్రభుత్వం బాధ్యతలు అభ్యర్థులు ఇది చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులు అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తారని, ఆ ధర్మాన్ని మరింత ప్రజలకు కాపాడి మీ అందరికీ కూడా బాధ్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఆ బాధ్యతను సక్రమంగా మీరు నిర్వర్తించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను ముందు మనం చేసినటువంటి ఆ అంశాన్ని దృష్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగం మన జిల్లాకే పరిమితమయ్యేది. ఒకరిలో పార్లమెంట్ సభ్యులు గతంలో బయట చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ